నిజంగానే హైదరాబాద్ లో మెట్రో రైల్ కేంద్రంగా 300 కోట్లు అవినీతి జరిగిందా? అసలు నా అన్వేషణ చేసే ఈ ఆరోపణలో నిజముందా? అయితే ఈ మెట్రో రైల్ కేంద్రంగా జరిగిన ఈ 300 కోట్ల స్కామ్ లో డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సిఎస్ శాంతకుమారి దీనిలో భాగస్వాములుగా ఉన్నారా? అసలు ఇందులో నిజంగా వాస్తవం ఉందా? నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ అయినా ఎందుకు ఇలా చెప్తున్నాడో, ఇలా తప్పుడు ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్ల ప్రజలు ఇంట్రెస్ట్ గా చూస్తారనే ఉద్దేశంతో ఈ విధంగా అతను వ్యూస్, సబ్స్క్రిప్షన్స్ పెంచుకుంటున్నాడా? అయితే అన్వేష్ చేసిన ఈ వీడియోలో ప్రభుత్వ పాలనను, అధికారుల నైతికతను దెబ్బతీసే విధంగా ఉందా? మన తెలుగు యూట్యూబర్స్ లలో నెంబర్ 1 యూట్యూబర్ ఎవరని మనం అనుకున్నట్లయితే మనకు టక్కున గుర్తుకు వచ్చేది నా అన్వేషణ. ఆయనకు 2 ఛానళ్ళు అయితే ఉన్నాయి. అయితే ఆ 2 ఛానల్లో ఆయనకు 2 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఆయనకు సంబంధం లేని విషయాల్లో ఆయన ఈ మధ్య కాలంలో నోరు జారడం జరిగింది. ఆయన యాక్చువల్ గా చెప్పాలంటే ట్రావెల్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాడు. ఆయన విదేశాల్లో తిరుగుతూ ఆ విదేశాలకు సంబంధించిన అందాలను, అలాగే విదేశాల్లో యొక్క సంస్కృతిని, సంప్రదాయాన్ని మన తెలుగు ప్రజలకైతే పరిచయం చేస్తూ ఉంటాడు. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఆయన తనకు సంబంధం లేని కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగులను, అలాగే ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఆయన తనకిష్టం వచ్చినట్లు తిడుతుంటాడు. అయితే ఇప్పుడు పోలీసులు అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అసలు ఈ నా అన్వేషణ అనే యూట్యూబర్ ని అరెస్ట్ చేస్తారా? అసలు ఈ నా అన్వేషణ యూట్యూబర్ ఎటువంటి వ్యాఖ్యలు చేసేవాడు? అలాగే అతను ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు కదా, అతని పైన ఎఫ్ఐఆర్ నమోదైంది అనుకోండి, అతన్ని ఏ విధంగా అరెస్ట్ చేస్తారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హై ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ గురించి అయితే నేనైతే వీడియోలు చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు చేసుకున్న ఒక సబ్స్క్రిప్షన్ అనేది నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి, అలాగే నా ఛానల్ కి ఆ సబ్స్క్రిప్షన్ నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలుగులో మనం చూసుకున్నట్లయితే అత్యంత ఫేమస్ అయిన యూట్యూబర్లలో నా అన్వేషణ కూడా ఒకరు. ఈయన ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ తన ఛానల్లో ఆ దేశాలకు సంబంధించిన వీడియోలు అయితే పెడుతూ ఉంటాడు. అలా వీడియోలు పెట్టడం ద్వారా అతను బాగానే సంపాదిస్తున్నాడు. ఆయనకు యూట్యూబ్ లో మాత్రమే కాకుండా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో 60 లక్షలకు పైగా అతనికి ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్ పై పోరాటం చేస్తూ ఈ మధ్య కాలంలో అతను బాగా పాపులర్ అయ్యాడు. అయితే ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే అతనికి గట్టిగా షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఇప్పుడు అతని పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అతనిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఎంత పెద్దగా రచ్చ జరుగుతుందనేది చాలా మందికి తెలుసు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు సైతం స్పందించి బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే వీటన్నిటికీ కారణం ఏమైనా ఉండవచ్చు, కానీ ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి చర్చ జరగడానికి, అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం నా అన్వేషణ అని చెప్పవచ్చు. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వారిపైన నా అన్వేషణ గట్టిగానే పోరాటం చేయడం జరిగింది. ప్రభుత్వాలు కూడా బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయడం నేరమని ప్రజలకు చెప్పడం జరిగింది. అయితే ఈ నా అన్వేషణ అనే అతను సజ్జనార్తో కలిసి ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారిని కంట్రోల్ చేయాలని పోరాటం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా కేసులు అయితే నమోదు చేశారు. ఈ క్రమంలోనే నా అన్వేషణ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా తీవ్రంగా విమర్శలు చేయడం జరిగింది. వాళ్ళు ఎవరని మనం చూసుకున్నట్లయితే, అయితే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లలో హైదరాబాద్ మెట్రో రైలు ఉంది కదా, దానికి సంబంధించిన సిఎండి, అలాగే పలు ఐఏఎస్ అధికారుల పైన, అలాగే కొంతమంది సీఎంల పైన కూడా ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి పై చెప్పినటువంటి అధికారులకు కూడా దానిలో వాటాలు, అలాగే వాళ్ళు దానిలో ఇన్వాల్వ్ అయ్యారని ఆయన వాళ్ళపైన ఆరోపణలు చేయడం జరిగింది. అంతేకాకుండా వీరందరూ సుమారుగా 300 కోట్ల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి వాళ్ళు తీసుకున్నారని ఆయన చెప్తున్నాడు. అతని దగ్గర సాక్ష్యాధారాలు అనేది ఏమి లేకుండా ఈ విధంగా ఆరోపణలు చేయడంతో పోలీసులు అతని పైన కేసు నమోదు చేశారు. అతను తప్పుడు ఆరోపణలతో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని, సమాజంలోకి తప్పుడు వార్తలను తీసుకువెళ్తున్నారని అతని పైన కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేసే అవకాశం అయితే ఉంది. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన గొడవ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందని ఇప్పుడు చూసుకుందాము. బన్నీ సన్నీ యాదవ్ అనే ఒక యూట్యూబర్ అయితే ఉన్నాడు. ఆ యూట్యూబర్ దగ్గర నుంచి ఈ తతంగం అంతా జరిగింది. బన్నీ సన్నీ యాదవ్ అనే అతను ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అతనిని అరెస్ట్ చేయాలని నా అన్వేషణ వీడియోలు అయితే చేయడం జరిగింది. మొదట్లో ఆయనకు పోటీగా బన్నీ సన్నీ యాదవ్ కూడా వీడియోలు చేయడం వల్ల ఇద్దరి మధ్య పోటీ అయితే బాగా పెరిగి ఒకరినొకరు తిట్టుకోవడం జరిగింది. ఇది ఈ విధంగా బన్నీ సన్నీ యాదవ్ దగ్గర నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి వివాదం అయితే మొదలైంది. ఇది ఈ విధంగా క్రమంగా పెరుగుతూ ఇంకా ప్రముఖ యూట్యూబర్ల పైన నా అన్వేషణ అనే అతను వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారని వాళ్ళపైన
కూడా వీడియోలు అయితే చేశాడు. ఇప్పుడు అది చినికి గాలివాన అయినట్లుగా తయారైంది. ఈ క్రమంలోనే అతను ప్రభుత్వ అధికారులు, సీఎంలు, మాజీలు, ఎమ్మెల్యేల పైన కూడా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ ఇన్ని కోట్లు సంపాదించాడని వీడియోలు అయితే చేశాడు. దీనిపై అతను తప్పుడు ప్రచారం చేస్తున్నారని అతని పైన కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే ఇప్పుడు అతను విదేశాల్లో ఉన్నాడు కదా, అతన్ని ఎలా అరెస్ట్ చేస్తారు అనేది ఒక క్వశ్చన్ గా మారింది. దానికి సంబంధించి ఇప్పుడు మనం చూద్దాము. ఒక వ్యక్తి పైన మన ఇండియాలో కేసు నమోదైంది అనుకోండి, అతను విదేశాల్లో ఉన్నట్లయితే అతన్ని ఎలా అరెస్ట్ చేస్తారనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అతని పైన ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత దాన్ని దర్యాప్తు చేస్తారు. దాని తర్వాత సంబంధిత అధికారులకు అయితే సమాచారం అయితే ఇస్తారు. తర్వాత అతనికి లుక్అవుట్ సర్క్యులర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరిపైన అయితే ఎఫ్ఐఆర్ నమోదైందో అతను భారతదేశంలోకి ఎంటర్ అవ్వకుండా అతనికి లుక్అవుట్ నోటీసులు అయితే పంపిస్తారు. అయితే అతను కోర్టులో అరెస్ట్ కాలేదనుకోండి, అతని పైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అయితే జారీ చేస్తారు. ఐపీసీ సెక్షన్ 82, 83 ప్రకారం ఒకవేళ అతను దొరకలేదనుకోండి, అతన్ని ప్రొక్లైమ్ అఫెండర్ గా ప్రకటించడం జరుగుతుంది. అటువంటి సమయంలో అతని ఆస్తిని కూడా కోర్టు అయితే జప్తు చేస్తుంది. ఒకవేళ అతను విదేశాల్లో ఉన్నప్పుడు ఆ దేశానికి మన దేశానికి ఇటువంటి కేసులకు సంబంధించిన ఏదైనా ఒప్పందం ఉందనుకోండి, అటువంటి సమయంలో ఏం చేస్తారంటే మన ప్రభుత్వం అక్కడ విదేశాంగ మంత్రిత్వ శాఖ అయితే ఉంటుంది కదా, ఆ విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా అతనిని అప్పగించమని మన ఇండియా అయితే కోరుతుంది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ అలాగే కోర్టుకు సంబంధించి ఏమైనా కాగితాలు ఉన్నట్లయితే వాటిని మన భారతదేశం అయితే ఆ దేశానికి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే ఇంటర్పోల్ అధికారులు అని మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, ఈ ఇంటర్పోల్ అధికారుల ద్వారా వాళ్ళకు రెడ్ కార్నర్ నోటీస్ అయితే జారీ చేయవచ్చు. ఇది అంతర్జాతీయంగా పోలీసులకు సమాచారం అయితే ఇస్తుంది. ఒక్కొక్క సందర్భంలో ఏం జరుగుతుందంటే విదేశాల్లో ఉంటే కోర్టులు కదా, సో ఆ కోర్టుల ద్వారా కూడా విచారణ అయితే చేస్తారు. అతను తప్పు చేశాడని అనిపించినట్లయితే వాళ్ళను వాళ్ళ దేశానికి అయితే పంపిస్తారు. ఇటువంటి అపోహలు ప్రజల్లోకి వెళ్తే రేపు ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారా అనేవి చాలా మంది ప్రజల మనసులోనైతే ఉంది. అన్వేష్ చేసిన ఈ మెట్రో రైలు కేంద్రంగా జరుగుతున్న 300 కోట్లు స్కామ్ కు సంబంధించి ఎటువంటి ఆధారాలు అతని దగ్గర లేవు. ఇది కేవలం అతను తన ఛానల్ యొక్క వ్యూస్ ని అలాగే సబ్స్క్రిప్షన్ ని పెంచుకోవడానికి మాత్రమే ఇలా చేస్తున్నాడు. ఇతను కేవలం ఈ ప్రభుత్వ అధికారుల పైన మాత్రమే కాదు, ఇంతకు ముందు చాలా మంది మీద ఇటువంటి వ్యాఖ్యలు అయితే చేశాడు. ఇది కేవలం తన ఛానల్ కి వ్యూస్ అలాగే సబ్స్క్రిప్షన్ పెంచుకోవడానికి మాత్రమే ఇలా చేస్తున్నాడు. అయితే ఈ అన్వేష్ ఇలా చేయడం వల్ల ప్రభుత్వ అధికారుల పైన ప్రజలకైతే నమ్మకం అయితే పూర్తిగా పోతుంది. అలాగే ప్రభుత్వ పాలనను, అధికారుల నైతికతను దెబ్బతీసే విధంగా అతని వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా అతను లేడీస్ గురించి అయితే చాలా వల్గర్ గా అయితే మాట్లాడతాడు. తను ఏ వీడియో చేసి పెట్టినా సరే దానికి లక్షల్లో వ్యూస్ వస్తాయి కాబట్టి ప్రజలను తప్పుదారి పట్టించడానికి అలాగే తను ఛానల్ ని అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే ఇలా తప్పుడు ఆరోపణలు అయితే చేస్తున్నాడు. సో ఈ నా అన్వేషణ అనే అతన్ని అరెస్ట్ చేయడం అనేది కరెక్టా కాదా అనే విషయాన్ని కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.